బ్రేకింగ్ లో చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చూస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడింది. మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వెదర్ అప్డేట్స్ పై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏమిటి సిచ్యువేషన్? విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెబుతోంది? ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పూరి, గోపాల్పూర్ దగ్గర మరి బలహీన పడినట్లుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. కానీ వాయుగుండం బలహీన పడినప్పటికీ కూడా అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల అన్నింటిలోని కూడా ఉండే అవకాశం ఉంది. భారీగా అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. అక్కడున్న అధికారులందరికీ కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు చూస్తే గనక ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. అవుట్ ఫ్లో ఎక్కువగా వస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉందని మరోవైపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీ మొత్తం మీద కూడా అన్ని జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు సాయంత్రం వరకు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత క్రమేపీ కూడా మరొక 2 రోజుల్లో కాస్త వర్షాల తీవ్రత తగ్గి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మొత్తానికి ఏపీ మొత్తం మీద కూడా 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా గోపాల్పూర్ దగ్గర, అంటే ఒడిశా తీర ప్రాంతం దగ్గర ఈ రోజు ఈ వాయుగుండం బలహీనపడడం, అలాగే వాయుగుండం బలహీనపడినప్పటికీ కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉంది. కాబట్టి దానికి అనుబంధంగా మరొక ఉపరితల ద్రోణి కూడా ఏపీ తీర ప్రాంతాల మీద విస్తరించి ఉన్న నేపథ్యంలో వీటి ప్రభావంతో ఏపీ మొత్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏలూరు, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంటుంది. అలల ఉధృతి కొనసాగుతుంది. గంటకు దాదాపుగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులకు మాత్రం మరొక 5 రోజుల పాటు హెచ్చరికలు కొనసాగుతాయి. అలాగే పోర్టుల్లో ప్రస్తుతం ఏదైతే ప్రమాద హెచ్చరికలు జారీ అయి ఉన్నాయో అవి ప్రస్తుతం సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. అయితే మొత్తానికి ఏపీ మొత్తం మరొక 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రం వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.